నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. జిల్లాలో పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భీల ఐలయ్య. జీవో 38 ప్రకారం ప్రభుత్వ వైద్యుల బదిలీలు వెంటనే చేపట్టాలన్న ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా లీలా గార్డెన్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రగతి పథం సకల జనహితం మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 10 మండలాల నుంచి వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. బాల్య వివాహాల నివారణ, ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భువనగిరి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ లోటుపాట్లను సరిదిద్దుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని, భువనగిరి జిల్లాలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా గ్రామాలలో సమావేశం పెట్టుకుని, ఆ తర్వాత మండలాలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత అంతకుముందు వార్డులలో, మున్సిపాలిటీలలో పెట్టుకొని ఈరోజు మళ్ళా నియోజకవర్గ స్థాయిలో పెట్టుకొని ఈరోజు జిల్లా స్థాయి సమావేశం ఈరోజు నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్ పర్యవేక్షణ చేస్తూ, రివ్యూ చేస్తూ, అక్కడ ఏమేమి తప్పిదాలు ఉన్నాయి, ఏమేమి అక్కడ అక్కడ మీరు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తుంది. అంతకుముందు ఎందుకు చేయలేదు? ఇక్కడ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ చేపించి కిందికి వెలుగొండ వ్యక్తి రాజగోపాల్ వరకు మీరు కార్యక్రమం మనం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా మేము అడిగిన దానికి వాళ్ళు సమన్వయం చేసి నిధులిచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజాపాలన. ఎన్నికలు పనులు చేస్తా ఉంటే ఒట్టొట్టి మాటలు ఇవన్నీ కూడా కట్టిపెట్టి ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. విమర్శన చేసుకుంటే ఒక కన్స్ట్రక్ట్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి ప్రాంతాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. మధ్య దళారులు అనే వాళ్ళు ఎవ్వరూ లేకుండా వీళ్ళకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు ఎవరైనా సామాన్యులు ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళకి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఇమ్మీడియట్గా అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సమాజంలో చూస్తే ఎవరి కష్టాలైనా, ఎవరికైనా కష్టం వస్తే పక్క వాళ్ళు స్పందించడం అనేది కూడా మనం దాదాపు మర్చిపోయాము. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న ఇక్కడ ఒక అబ్బాయి గ్రూప్ లెవెల్ పొంది బేస్మెంట్లో ఇంకొక 600 పేరు మార్చడం అవి కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. జూన్ 2 తర్వాత మళ్ళీ మనకు 2వ విడత వస్తుంది. దాంట్లో 3,000 వస్తాయి.
ఒక డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇప్పుడు, అది కూడా స్పష్టంగా చెప్తాను ఏంటంటే ఆడ ఉన్నాయి 540 ఉన్నాయి ఆడ. దాంట్లో 40 కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసు సరిగ్గా సార్ట్అవుట్ చేసుకుంటాం. పోయినసారి లాటరీ డ్రా తీసి కాలంలో కుటుంబాల ప్రశాంతంగా మాకు ఇబ్బంది లేదు, మా పిల్లలు చదువుకు సమస్య లేదు, మంచి చదువులు వస్తుంది, మాకు ఉండడానికి ఇల్లు ఉన్నది, మాకు ఏదైనా సులభం వస్తే హాస్పిటల్ ఉన్నది, మా పిల్లలు చదువుకున్నానికి ఎంతో కొంత అందరి కాబట్టి కొంత నౌకలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఉంటారో మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు. మీ కుటుంబాలు ఎప్పటివరకైతే మీ కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోరో అప్పటిదాకా నిద్ర లేకుండా పనిచేసి మీరు పూర్తిగా ప్రశాంతంగా నిద్రపోయినాడు మాత్రం అప్పుడు నేను అనుకుంటాం. అప్పటిదాకా యాదగిరిగుట్టకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ పరిసరాల్లో అభివృద్ధి పనులు, భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్లు సందర్శించి భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలపై అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. జీవో 38 ప్రకారం ప్రభుత్వ వైద్యుల బదిలీలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం కోటిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. సంఘం నేతలు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్ మాట్లాడుతూ జీవో విడుదలైన నెల రోజులు గడిచినా అధికారుల చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 ప్రకారం ఆఫ్లైన్లో బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొంచెం లోతు ఇటు పెట్టరా. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈరోజు ఈ మండే ఎర్రటి ఎండలో ఇంత ఆందోళన గురి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉన్నతాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కిచ్చుడు, వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి, అలసత్వం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఆందోళన గురి కావచ్చు. డాక్టర్ నలుబాల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, కొత్తగూడెం నుంచి, గద్వాల్ నుంచి, ఇట్లా నారాయణపేట నుంచి ప్రతి మొత్తం యావత్ తెలంగాణ నుంచి డాక్టర్లు వస్తున్నారు. ఈ ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఉన్నామో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కావాలి. జీవో 38 ఏదైతే ఉన్నదో యాస్టీస్ గా ఇంప్లిమెంట్ చేయాలి. 2 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రం మేము దేనికైనా కార్యాచరణ ప్రకటిస్తాం, దేనికైనా సిద్ధం అని చెప్పేసి హాస్పిటల్స్ బంద్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పి కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడిపిఎల్ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రక్షణ సేన నేత కె కవిత ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ లిమ్రా అహ్మద్ తన అనుచరులైన సుమారు 1000 మందితో కలిసి పార్టీలో చేరారు. కుతుబుల్లాపూర్లో తొలిసారిగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. మీరు కమిటీలు వేసి కాలయాపన చేసే కుదరదు. ప్రకటన రావాల్సిందే. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసినప్పుడు గోల్కొండ కిలా మీద 250 గజాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, స్పష్టత ఇవ్వాల్సిందే. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాల్సిందే. అదేవిధంగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఫీజులు పెంచడం పనిలో భావించిన మొదటి కార్యక్రమానికి ఇక్కడికే వచ్చినాం. ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్యే సీట్గా ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు ఇవ్వాలని చెప్పి మొదటి కార్పొరేటర్ సీటు కూడా గెలిపించాలని చెప్పి కుతుబుల్లాపూర్ ప్రజలు కోరుతున్నాను. ఎట్లా అయితే మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నానో అంతకన్నా ఎక్కువగా కుతుబుల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. సేన జెండా మీ దగ్గరే ఎగిరింది. మరి కుతుబుల్లాపూర్ని శుభసూచకంగా భావించి మేము మొదటి కార్యక్రమానికి ఇక్కడికే వచ్చినాం. ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్యే సీట్ కూడా కుతుబుల్లాపూర్ ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు గెలిపించి ఇవ్వాలని చెప్పి, మొదటి కార్పొరేటర్ సీట్ కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి కుతుబుల్లాపూర్ ప్రజల్ని కోరుతున్నాను.
ఎట్లా అయితే మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నానో అంతకన్నా ఎక్కువగా కుటుంబులకు ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. హుజనాబాద్ సమీపంలోని మంచినీలబండ గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న బోయిని రాజలక్ష్మిపై దాడి చేసిన దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను మొదట హుజనాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై సిపి రష్మి పెరుమాల్, ఏసీపీ సదానంద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ను డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్ సందర్శించారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువకులతో మాట్లాడిన డీసీపీ ఇప్పటివరకు 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం డి అడిక్షన్ సెంటర్లకు పంపించినట్లు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, మళ్లీ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డి అడిక్షన్ సెంటర్ని సందర్శించడం జరిగింది. గాంజా లాంటి మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులని చెకింగ్ చేసి డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా చెక్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లకు 15 days కోర్టు ఆదేశం ప్రకారము మ్యాండేటరీ ఇన్పేషెంట్గా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మానసిక కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ప్రకారం కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో ఒక డిమాండ్ కట్ చేయడం కోసం గాంజాని డిమాండ్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్ చేసినట్లయితే గాంజా యొక్క మూవ్మెంట్ కూడా తీసుకోకుండా ఉండేటట్టు చూస్తాము. ఈ ఫస్ట్ కేసు అనేది వాస్తవానికి వాళ్ళ పైన ఎలాంటి ఇబ్బంది కాదు, పాస్పోర్ట్ కానీ దేనికి కానీ. మళ్ళీ రెండోసారి కేసు అయితే మాత్రము జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది క్లియర్గా చెప్తాము. మెడికల్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ రహిత, డ్రగ్ నిర్మూలించే మంచిర్యాలగా ఉండాలని ఈ సందర్భంగా ఆర్ఎంఓ గారు అండ్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు, వీళ్ళ యొక్క నర్సు సిబ్బంది కూడా ఈ వైద్యులందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ సంబంధించిన సమాచారం ఉంటే ఇమీడియట్లీ మాకు చేయాలని చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హుస్నాబాద్లో వృద్ధురాల్ని మోసం చేసిన బంగారు పుసలతాడు అపహరించిన నిందితుని పోలీసులు కేవలం 90 నిమిషాల్లోనే పట్టుకున్నారు. ఏసీపీ సదానందం మాట్లాడుతూ ఆల్లెపు కృష్ణ అనే వ్యక్తి ఐలేని లక్ష్మికి 4,000 పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె మెడలో 2.5 తులాల బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడని, బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని హుస్నాబాద్ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఈ ఐలేని లక్ష్మి అని చెప్పి ఒక 75-78 years ఓల్డ్ లేడీ ఉంటుంది అక్కడ ఆమె ఇంటి దగ్గర ముందు. ఆమె ఇంటి దగ్గరికి ఈ అల్లెపు కృష్ణ అని చెప్పి సిద్దిపేట టౌన్కి సంబంధించిన ఉడ్డర కమ్యూనిటీ అతను 47 years ఉంటాడు. ఇతను ఆ లేడీ దగ్గరికి వచ్చి నీకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పి అడిగితే ఆమె 2,000 రూపాయలు వస్తుంది నాకు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2,000 కాదు, గాయత్రి బ్యాంకులో 4,000 ఇస్తున్న ఒకరికి నీకు 4,000 పెన్షన్ ఇప్పిస్తాను అని చెప్పి 4,000 పింఛన్ ఇప్పిస్తే అన్నిటికీ మేము ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ గారు ఒక డౌట్ వ్యక్తం చేసాడు. ఇది ఇలాంటి అఫెన్స్ ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశాను తంగలపల్లిలో ఎస్ఐ ఉన్నప్పుడు. ఈ కృష్ణ అంటుడు చేసే అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే మేము సిసిఎస్ వాళ్ళని అలర్ట్ చేసాము. సిసిఎస్ సిఐ దేవేందర్ అండ్ వాళ్ళ రవీందర్ ఇన్వాల్వ్ ఉన్నది. మొత్తం త్రూఅవుట్ తెలంగాణ మొత్తం సైబరాబాద్లో ఉన్నాయి, రాచకొండలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, తర్వాత ఆల్ డిస్టిక్లో ఉన్నాయి. వరంగల్ ఒక ఖమ్మం పోనట్టుంది కానీ నల్గొండ పోయిండు, మహబూబ్నగర్ పోలేదు. మహబూబ్నగర్ ఖమ్మం కాకుండా నల్గొండలో ఉన్నాయి, తర్వాత కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్లో ఉన్నాయి, ఉమ్మడి వరంగల్లో ఉన్నాయి, ఉమ్మడి నల్గొండలో ఉన్నాయి.
అట్లాగే హైదరాబాద్లో ఉన్నాయి, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్లో ఉన్నాయి, సిద్దిపేట మెదక్లో కూడా మొత్తం అతను కేసులు చేస్తున్నాడు. 86 కేసుల్లో. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ జాతీయ రహదారి వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జీహెచ్ఎంసీ కార్మికులకు జీతభత్యాలు పెంచడంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేష్ ఆధ్వర్యంలో కార్మికులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మ కమిటీ డైరెక్టర్ రోహిణి, లింగాన రవి, ధరణిరాజు, యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు. అంటే ఈ సందర్భం ఏంటంటే గతంలో 10 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల ముందు కరోనా టైం వచ్చినప్పుడు నిజం చెప్తున్నా కార్మికులు ఆ టైంలో చాలా వర్క్ చేశారు. ఆ టైంలో వర్క్ చేసినప్పుడు మా అధ్యక్షుడు, మున్సిపల్ అధ్యక్షుడు అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరికీ కాళ్ళకి మొత్తం కన్యాదానం కాళ్ళు కడిగేసి సన్మానం చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కోరుకుంటూ వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రికి కానీ వివేక్ గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఉచిత బస్సు కానీ ప్రతి ఒక్కరికి గరీబులకు అందరు సుఖ సంతోషాలుగా ఉండాలనే ఉద్దేశం మీద కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు కానీ అందరికీ ఉచిత బస్సు ఇచ్చుకుంటూ ఈరోజు ఈ శాలరీ సరిపోతలేదని 3 పూటలు అన్నం తినాలా, లేకుంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తే కూడా సరిపోలేదు. ఆ ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రైతు సమస్యపై నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వడ్లు, మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేపట్టి కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొనుగోలులో ఆలస్యం, దళాల దోపిడీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లలో కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఆలస్యం అవుతున్నది, జాప్యం జరుగుతుందని చెప్పి వెంటనే కొనుగోలు చేయాలి. రైతులను మోసపూరితంగా, అక్రమంగా వారి రైతుల నుంచి వెళ్ళి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ఎక్కువ మొత్తంలో జోకడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వీటిని నివారించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందట భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వారాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళాల్లోనే ఇంకా వరిధాన్యం ఏదైతుందో ఇప్పటికీ ఇంకా కొనుగోలు చేయట్లేదు. వెంటనే తక్షణమే కొనుగోలు చేయాలి. వర్షాకాలం రాబోతున్నది, వర్షాలు పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి 800 చొప్పున మళ్ళీ అక్కడనే 2400 రూపాయలు అమ్మి వాళ్ళ యొక్క ట్రేడర్స్ యొక్క మొక్కజొన్నలేమో వాళ్ళ లారీలు పెడుతున్నారు, వాళ్ళకి బాధానే వస్తున్నది, వాటిని నింపి పంపిస్తున్నారు. కానీ రైతులకు సంబంధించి మాత్రం వాళ్ళు కుటుంబాలు వారాల కొద్దీ వాళ్ళు ఇలా మార్కెట్లో వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ నిద్రాహారాలు మాని మార్కెట్లో ఇలా వేచి చూడాల్సిన పరిస్థితి వస్తున్నది. వాళ్ళకు వర్షం పడితే కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే కొనుగోలు చేయాలి వరి, మొక్కజొన్న. అదేవిధంగా ఎటువంటి తరుగు తాలు పేరు మీద ఈ కటింగ్లు అనే దాన్ని, ఈ దోపిడీని నివారించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఇలా ట్రేడర్స్ తోటి, తర్వాత మిల్లర్స్ తోటి కుమ్మకైన అధికారుల మీద పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్లోని పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్మికులకు వేతన సవరణలు, జీతభత్యాల పెంపు నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేశారు. బాబుగౌడ్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, నవారి శ్రీనివాసరెడ్డి, తూర్పు శ్రీను, ధరణిరాజు, సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కార్మికులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, కార్మికులకు ఇలా జీతం పెంచినందుకు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నందుకు చాలా మాకు కూడా ఆనందంగా ఉంది. వాళ్ళు చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళు పైకి వచ్చే వాళ్ళు బాగుంటేనే రోడ్స్ ఏవైనా క్లీన్గా ఉంటాయి. సో జిహెచ్ఎంసీ అనేది చాలా పెద్ద సంస్థ, దానికి ఇలా వాళ్ళు సహకరించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. 10 సంవత్సరాలైనా కూడా మాకు జీతాలు పెరగలేదు, సబ్బులు కానీ ఏది కానీ ఇవ్వలేదు. మొన్న మేడే రోజు మేము అనుకున్న విధంగా సీఎం గారు చేసినందుకు వాళ్ళ వేతనాలను సవరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి కూడా ఏ రోజు కూడా కార్మికుల పక్షాన పట్టించుకోవడం కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళకు జిహెచ్ఎంసీ నుంచి ఈ కార్మికులకు ప్రొడ్యూస్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వం దృష్టికి దొరకపోతూ మరొకసారి మరి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఈ పేదలకు, ప్రజలకు అనేక విధాలుగా ఈ ముఖ్యమంత్రి గారు మరి లబ్ధి చేసే విధంగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ కార్మికులందరూ కూడా ఆనందంగా ఉండి మరి ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి సంఘీభావం.
రామచంద్రాపురం డివిజన్లో త్రాగునీటి సమస్యలు తీవ్రతరమయ్యాయి. జాతీయ రహదారి వద్ద మంజీరా వాటర్ పైప్లైన్ పగిలిపోవడంతో సమీపంలోని ఓ షాపులోకి నీరు చేరి నష్టం వాటిల్లింది. స్థానికుల ఆగ్రహంతో జలమండలి అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పరమేశ్ యాదవ్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పెంటారెడ్డి, జయపాల్ రెడ్డి, రాజు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన రామచంద్రాపురంలో పారాగాన్ షోరూమ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సర్వీస్ రోడ్ వేస్తున్నారో ఈ సర్వీస్ రోడ్లో ఎవరికి కరెక్ట్ అండర్స్టాండింగ్ లేక నేషనల్ హైవేలు హెచ్ఎండబ్ల్యూ మీద హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు ఈ కేబుల్ నెట్వర్క్ల వాళ్ళ పేరు మీద వేసుకొని ఒక కోఆర్డినేషన్ లేక పబ్లిక్ని ఈరోజు చాలా సఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాలనీలన్నీ కూడా ఒక 6 రోజుల నుంచి మంచినీళ్ళు పోలేవు. ఆ పని కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు లైన్ డ్యామేజ్ చేయడము, పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ డ్యామేజ్ చేయడం వల్ల పబ్లిక్ అందరికీ సఫర్ అవుతుంది. వీళ్ళు చేసే పని ఏది కూడా నాణ్యతతో చేస్తలేరు, ఒక ఆలోచనతో చేస్తలేరు, ఒక క్రమశిక్షణతో చేస్తున్న మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, మరి ఇక్కడ కాలనీ మాజీ ప్రెసిడెంట్ పెంటారెడ్డి గారు, మరి అప్పాల భాస్కర్ గారు, జయపాల్ రెడ్డి గారు, మరి రాంబాబన్న గారు, విశాల్ గారు, మరి ఏదైతే ఈ షాపుల బాధితుడు మల్లికార్జున్ గారు, మరి అందరూ కూడా ఈడ ఒకటే రకంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. డ్యామేజ్ పూడ్చాలి, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పనిచేయాలి. ఈడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళకు తగిన న్యాయం చేయాలి. చేసేదాకా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒప్పుకునేదే లేదు. ఏ దానికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తూ వీళ్ళకి న్యాయం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం. నారాయణపేట పట్టణంలో గురువారం రాత్రి ఈదురుగాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్డుపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కింద పడిపోవడంతో పలు వాహనాలకు నష్టం వాటిల్లింది. అలాగే ఇటుకబట్టి వ్యాపారులకు కూడా భారీ వర్షం కారణంగా లక్షల రూపాయల నష్టం జరిగినట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పాషమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డుల్లో అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పరిశ్రమల CSR నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పాసమైలారం మాజీ సర్పంచ్ మోటే కృష్ణ, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, రాజు కోఆప్షన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీవాసులందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలోకి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు వచ్చినాము. దీంట్లో భాగంగా ఇది నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది వర్షాకాలం వస్తే మొత్తం నీటి ఎద్దడి వల్ల మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయని ప్రజలు సమస్య ఉంది. అందుకని అది ఈరోజు ఇది ఓపెన్ డ్రైన్ కట్టడం వల్ల ఇది సమస్య తీర్చడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా అభివృద్ధి మొర పెట్టుకుంటే ఎమ్మెల్యే సాబ్ మా అందరి బాధలు చూసి ఆ 15 కోట్ల రూపాయలు ఏదైతే 15 కోట్ల మాకైతే మా చిట్టుకులకి ఏదైతే ఉందో ఆ పెద్ద అమౌంట్ మాకు కేటాయించి మాకు పెద్ద ఒక సమస్యను తీర్చేసి మాకు చాలా ఆయన ఒక పుణ్యం కట్టుకుంటున్నాడు. అదేవిధంగా మా కాలనీ వాసులు ఎప్పుడు పిలిచినా ఒక 100-200 మంది మాకు వర్కుల గురించి ఎప్పుడు పిలిచినా అప్పుడు వచ్చి మాకు ఈ పని మాకు ఇచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే సాబ్ తరఫున ప్రభుత్వం తరఫున కోరుకొని మేము ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ జైన్ తెలంగాణలో గోవేదలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోరక్షా చట్టాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. గోవుల అక్రమ రవాణాను VHP బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుంటున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోవధ నిషేధ చట్టం అమలుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపడతామని తెలిపారు. इस तरह के कानून बने हैं मंदिरों को अधिग्रहण करने के, ये सब राज्य सरकारों के द्वारा बनाए गए। ये राज्य सरकार का विषय है। केंद्र सरकार इसके विषय में, क्योंकि केंद्रीय कानून नहीं है, हमने खूब चर्चा की है, वो कानून अभी बनाने की स्थिति में नहीं है, क्योंकि ये राज्य का विषय है। इसलिए हम राज्य स्तर के ऊपर ही इस विषय को उठा रहे हैं और केवल यहाँ नहीं उठाया। आपको ध्यान होगा कुछ दिन पहले हम लोगों ने बहुत बड़ा आंदोलन विजयवाड़ा में किया। वहां के मुख्यमंत्री पर भी हम दबाव बना रहे हैं। पूरे देश में प्रयास चल रहा है और मुझे लगता है वो दिन दूर नहीं है
जब राज्य सरकारों को विवश होकर ये मंदिर हिंदुओं के हवाले करने पड़ेंगे। वी डोंट बिलीव इन गवर्नमेंटलाइजेशन ऑफ टेम्पल्स, वी बिलीव इन सोशलाइजेशन ऑफ टेम्पल्स। समाज का काम है, समाज चलाए, कोशिश करेंगे। बहुत लड़ाई ऐसी है, रावण रथी गौ रक्षक ले रहे। आंध्र प्रदेश में कानून है पहले से ही। 1977 में आंध्र प्रदेश प्रोहिबिशन ऑफ काउ स्लॉटर एक्ट, उस समय के कांग्रेस के ही मुख्यमंत्री श्री वेंगल राव उन्होंने बनाया था। कानून 50 साल पुराना, लेकिन जैसा भी है वो भी लागू नहीं किया जा रहा है। आपको जानकर आश्चर्य होगा, इन 50 सालों में दोनों काम करते हैं। हिंदुओं पर हमले होते हैं, जब जिहाद होता है, गौ हत्या, क्या ये हेट वायलेंस नहीं है? केवल हिंदू को अपमानित करने के लिए इसको रोकने की कोशिश नहीं कर रहे। मुझे ऐसा लगता है और हिंदू समाज का ये विश्वास है, ये बिल हिंदू समाज की आवाज को दबाने के लिए लाया जा रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. జిల్లాలో పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జీవో 38 ప్రకారం ప్రభుత్వ వైద్యుల బదిలీలు వెంటనే చేపట్టాలన్న ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు. బీసీఎన్ న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.